సునీల్ కాంగ్రెస్ లో కలకలం రేపిన ఆడియో క్లిప్ వివాదంపై వివరణ ఇచ్చారు సీనియర్ నేత షబ్బీర్ అలీ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో క్లిప్ లోని వాయిస్ తనది కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీసులకు ఆయన వివరణ ఇచ్చారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే కొందరు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతీయడమే కుట్రదారుల లక్ష్యంగా ఉందని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆడియోపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు, వాట్సాప్ గ్రూపుల పాత్రపై విచారణ జరపాలని పోలీసులను కోరారు షబ్బీర్ అలీ. ఫేక్ క్లిప్ను సృష్టించి ప్రచారం చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఆరోపణలు ఎప్పుడూ లేవన్న షబ్బీర్ అలీ కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి విధేయతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. రైట్, అటు షబ్బీర్ అలీ మీద వచ్చినటువంటి ఒక కాంట్రవర్సీ, కామారెడ్డి కాంట్రవర్సీకి సంబంధించి షబ్బీర్ అలీకి నోటీసులు ఇవ్వడం మనం చూసాం. క్రమశిక్షణ కమిటీ అయితే నోటీసులకి షబ్బీర్ అలీ రిప్లై ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినట్లుగా మనకి సమాచారం అందుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ని అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, మొత్తానికి ఏదైతే ఆడియో క్లిప్ బయట వైరల్ అయిందో ఆ ఆడియో క్లిప్లో ఉన్న వాయిసే తనది కాదంటూ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు షబ్బీర్ అలీ. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీల్, 3-4 రోజుల నుంచి కూడా కామారెడ్డి ఎపిసోడ్ కి సంబంధించి ముఖ్యంగా షబ్బీర్ అలీ పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి కానీ, ముఖ్యంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా గ్రూపులలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అంతా కూడా ఈ అంశానికి సంబంధించి ఆయన మాట్లాడిన ఆడియో క్లిప్ బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో నిన్న పార్టీ కూడా ఈ అంశానికి సంబంధించి సీరియస్ గా తీసుకొని నిన్న ఏఐసీసీ కూడా సీరియస్ కావడంతో క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి కామెంట్ చేసిన కామెంట్స్ కానీ, పిసిసి చీఫ్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ సంబంధించి కూడా పిసిసి చీఫ్ ను కించపరిచే విధంగా కామెంట్స్ చేసిన నేపథ్యంలో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉందనే ఆలోచనతో క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇవ్వడంతో ఈ రోజు షబ్బీర్ అలీ 3 పేజీల వివరణతో కూడిన ఒక నోట్ ను విడుదల చేయడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ కూడా ఆ నోట్ ను పంపించడం జరిగింది. ఆ మొత్తం మీద ఏదైతే ఆడియో వైరల్ అవుతుందో, ముఖ్యంగా పార్టీని ఉద్దేశించి కానీ, పిసిసి చీఫ్ ను ఉద్దేశించి చేసిన ఆడియో తనది కాదు, అది పూర్తిగా ఫేక్ ఆడియో, అది ఏఐ ద్వారా సృష్టించిన ఆడియో, తనది కాదంటూ కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా కామారెడ్డి పోలీసులో కూడా కంప్లైంట్ ఇచ్చాను, దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పేసి పోలీసులను కూడా కోరినట్టు కూడా షబ్బీర్ అలీ ఆ లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. తనకు మహిళలన్న పార్టీ పట్లైనా విధేయత ఉన్న వ్యక్తిని, తాను ఎక్కడ కూడా ఈ విధంగా కామెంట్ చేసే వ్యక్తిని కాదు, 40 ఏళ్ల నుంచి పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తూ వచ్చిన వ్యక్తిని కాబట్టి పార్టీని ఈ విధంగా మాట్లాడే ఉద్దేశం కానీ తనకు ఎక్కడ కూడా లేదంటూ కూడా షబ్బీర్ అలీ దానికి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే మొత్తం మీద తన మీద ఒక కుట్ర జరుగుతుంది. ముఖ్యంగా కామారెడ్డి కాంగ్రెస్ లో ఒక అల్లజడి సృష్టించేందుకు కొందరు పని కట్టుకొని పనిచేస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా విచారణ జరిపించి ఏ వాస్తవాలు ఏందనేది కూడా వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొన్ని గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని అవైతే బాగా వైరల్ చేసిన కొన్ని గ్రూప్స్ ను కూడా అందులో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ఛానల్స్ లలో కానీ ఈత వాటి వచ్చిన దానిపైన కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులను కూడా కోరినట్టు కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. సో మొత్తం మీద ఈ వాయిస్ అయితే ఏదైతే ఆడియో వాయిస్ వైరల్ అవుతుందో ఆ ఆడియో వాయిస్ తనది కాదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగాలి. అదేవిధంగా పార్టీకి సంబంధించి తాను ట్రాక్ రికార్డు కూడా గతంలో జరిగిన వాటిని అన్నిటి కూడా చూసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు షబ్బీర్ అలీ వివరణ ఇచ్చారు కాబట్టి వ్యక్తిగతంగా వచ్చి క్రమశిక్షణ కమిటీ ముందు వచ్చి హాజరవుతారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే నిన్న క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నోటీస్ లో షబ్బీర్ అలీ కూడా స్వయంగా వచ్చి హాజరయ్యి వివరణ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఇప్పుడు ఈ షబ్బీర్ అలీ ఇచ్చిన నోట్ కు సంబంధించి క్రమశిక్షణ కమిటీ సంతృప్తి చెందుతుందా, లేదంటే కనుక వ్యక్తిగతంగా హాజరయ్యి కూడా వివరణ ఇవ్వాలని కోరుతుందా? దీనికి సంబంధించి కూడా ఫర్దర్ స్టెప్స్ క్రమశిక్షణ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, పిసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సురేష్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.